ఒక 3 days బ్యాక్ ఒక వీడియో పెట్టా. ఒక తాతను పెట్టి మీరు ఆ రోడ్డు, ఆ గిరిజన ప్రాంతంలో రోడ్డు పవన్ కళ్యాణ్ వేయించాడని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. సరే, దాని కింద కామెంట్స్ చూస్తే 2023లో ఈ జన్మన్ స్కీమ్ మొదలు పెడితే జగన్ గారు ఏం చేశారా అని అడుగుతా ఉంటారు. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. సరే, మీ జనసేన వాళ్ళ ప్రకారమే ఈ జన్మన్ స్కీమ్లో స్టేట్ గవర్నమెంట్ పాత్ర ముఖ్యం అని అనుకుంటే ఇది ఒకసారి చూడండి. ఇది ఆ జన్మన్ స్కీమ్ వెబ్సైట్లోదే. అంటే 2023లో అంటే జగన్ గారి ప్రభుత్వంలో గిరిజన ప్రాంతాల్లో వేసిన రోడ్ల డేటా. మొత్తం స్టేట్ కాదు, సిర్ఫ్ ఓన్లీ గిరిజన ప్రాంతంలో వేసిన రోడ్లు. మనది ఛత్తీస్గఢ్ తర్వాత 2వ స్థానం జగన్ గారి ప్రభుత్వంలో. అంటే 30 కిలోమీటర్లు రోడ్డు వేసినారు. ఏ రోడ్లు ఏ ప్రాంతంలో వేసినారు కూడా అంతా క్లియర్గా ఉంది. సరే, 2024 చూద్దాం. మన స్టేట్ది 3వ ర్యాంక్, 9 కిలోమీటర్లు వేసినారు. మరి అది జగన్ గారి ప్రభుత్వంలో వేసినారా, కూటమి ప్రభుత్వంలో వేసినారా 9 కిలోమీటర్లు అనేది ఆ రోడ్డును పరిశీలిస్తే చెప్పచ్చు. సరే, 2025 చూద్దామండి. 2025లో చూస్తే మీరు కంప్లీట్ చేసిన రోడ్లు 0. అంటే రోడ్లు ఇంకా కంప్లీట్ అవ్వకపోవచ్చు, లేకపోతే ఈ వెబ్సైట్లో అప్డేట్ అవ్వకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ శాంక్షన్ చేసిన రోడ్లు కంపేర్ చేసుకుంటే జగన్ గారు చేసిందే ఎక్కువ. మీ మార్కెటింగ్ మాయ కావచ్చు, కానీ డేటా ఇస్ ది యాక్చువల్ ట్రూత్. డేటా నిజం.